ఆ సెట్ల మీద వెళ్తున్నప్పుడు చెన్నై నుండి సినిమా షూటింగ్ నిమిత్తం అని భద్రాచ అడవుల్లోకి కొంతమంది వచ్చారు. నిర్మాతలు, దర్శకులు, ఈ నటీనటులు. వాళ్ళు అలా తీస్తున్నప్పుడు నన్ను చూసి ఎందుకు ఈ మనిషి ఇలా ఉన్నాడని వెంటనే ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని ఇక్కడ ఇలా ఉండేవాడిని ఒకటి భయంకరంగా. ఈ పాటల పుస్తకాల్లోనూ సీడీలోనూ మొత్తం కూడా ఉన్నాయి. మీకు తర్వాత చూపిస్తాను మీకు. వెంటనే ఫోటో తీసి ఎందుకు ఈ మనిషి నా గురించి తెలుసుకొని నా జీవిత ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 5 రకాల సినిమాలు వచ్చినాయి భాషల్లో. తెలుగులో వచ్చిన చిత్రం పేరే నా జీవిత ఆధారంగా రూపొందిన చిత్రం పొన్నమినాలు. దీంట్లో చిరంజీవి యాక్షన్ చేస్తూ లాస్ట్లో నేను చనిపోయినట్లుగా దాన్ని చిత్రీకరించారు. ప్రఖ్యాత నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాసుమూర తులసిదళమని 2 నవలు రాశాడు ఆయన. దాంట్లో కూడా ఆయన రాస్తూ ఈ నా తండ్రి చేసిన ఆ చేతబడులు మా వాళ్ళు రాస్తూ నా గురించి రాస్తూ ఈ మనిషి చనిపోయిన నా గురించి రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. యేసయ్య నన్ను బ్రతికించి నాడు ఈ ప్రపంచమంతా వాడుకుంటున్నాడు. గట్టిగా సపలకున్న దేశం. యేసయ్య అనండి అమ్మా. యేసయ్యా యేసయ్యా గట్టిగా. నేను ఉన్న ఆ రోజుల్లో 7 విశ్వమనుషులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ మా జాతులు కాదు, ఆయా దేశాలకి రాష్ట్ర చిహ్నాలు. 7 విశ్వమనుషులు నేను ఉన్నటువంటి ఆ రోజుల్లో. అందరు చిచ్చులు కాదండి. 7 2 ఆడోళ్ళు 5 మగోళ్ళు. ఆడోళ్ళు కూడా విషయం దగ్గర మరి వాళ్ళకేం బాధ వచ్చింది మనకి, కానీ 2 ఆడోళ్ళు 5 మగోళ్ళు, 7 విశ్వ మనుషులు. మా పేర్లన్నీ ఈ గిన్నిస్ బుక్ వారు, వండర్ వరల్డ్ వారు అవన్నీ తీసుకొని గిన్నిస్ బుక్లకు ఇచ్చారు. నా పేరు కూడా ఉంది, మీసాల గురప్ప. అంతా పాయిజన్ లిస్టులో మీసాల గురప్ప నా పేరు కూడా ఉంది. అదే మరి 7 విశ్వ మనుషుల్లో 6 చచ్చిపోయారు. నన్ను ఒక్కడిని యేసయ్య తన సేవ కోసం బ్రతికించుకున్నాడు. గట్టిగా సపట్లు. యేసయ్య దేవునికి స్తోత్రం.